అందరికీ నమస్కారం. నీట్ పేపర్ లీకేజ్పై ప్రపంచం మొత్తం మోడీ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న వేళ మోడీ గారు మాత్రం ఒక బంపర్ ఆఫర్ చేశారు. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఒక చోట అన్యాయం జరిగింది, ఒక చోట నేరం జరిగింది, ఒక చోట క్రైమ్ జరిగింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారు అని అడిగితే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేస్తున్నాం, ఇంకా మీకేమీ ఇబ్బంది ఉండదు, నేరస్తుల్ని శిక్షిస్తారు అని చెప్తున్నారు. అసలు నేరం జరగకుండా చూడాలి కదా బాబు అని చెప్పి ప్రపంచం అంతా ప్రశ్నిస్తుంటే, ఫాస్ట్ ట్రాక్ కేసులు అని చెప్పి చేతులు దులిపేసుకునే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందా అంటే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ గందరగోళం రాజకీయాన్ని ఊపేస్తున్న వేళ మన గ్రేట్ లీడర్స్ నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ ప్రకటన వచ్చేసింది. పరీక్షల పేపర్లు ప్రింట్ అయ్యే లోపు లీక్ అయిపోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది విద్యార్థుల కష్టాలను చూసి చలించిపోయిన పెద్దలు సమస్యకు అసలు కారణమైన సిస్టమ్ని బాగు చేయటం పక్కన పెట్టేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనే సరికొత్త మెరుపు ఆలోచనను జనాల్లోకి వదిలేదు. సమస్య ఏమో ఎగ్జామ్ హాల్లో ఉంటే పరిష్కారాన్ని మాత్రం కోర్టు బోన్లో వెతుకుతున్న ఈ అద్భుతమైన ఐడియాపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. డ్రామాల నడుమ సటైరికల్ సీన్లు, ఇకపై లీకేజీలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ప్రభుత్వం శపథం చేస్తోంది. అంటే మేము పేపర్లు లీక్ అవ్వకుండా చూడలేం, కానీ లీక్ అయిన తర్వాత మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీటన్నిటిని కూడా విచారిస్తామని చెప్పి ఇండైరెక్ట్గా డిక్లేర్ చేశారనమాట. భలే కిటు కదా. మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాలు కాక్రోచ్ జనతా పార్టీ రేపిన ఆందోళన దాటికి విద్యాశాఖ మంత్రి కుర్చీ కాస్త కదిలినంత పనైంది. రాజీనామా చేయండి సామి అని చెప్పి విద్యార్థులు మొత్తుకుంటుంటే, ముందు కోర్టు డిసైడ్ చేయనివ్వండి అంటూ సమయం దాటేసే కళలో ముందడుగు వేశారు మన రాజకీయ నాయకులు. సోషల్ మీడియాలో వార్పేర్ అంటే యువతే మా ప్రాణం అని ఒకరు ట్వీట్ చేస్తే, వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు ఉపన్యాసాల అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ పడేశారు. जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially? నాయకులందరూ ట్విట్టర్లోనే దేశాన్ని బాగు చేసే పనిలో బిజీగా ఉన్నారు. మెట్రో బంద్, మార్కెట్ల సందడి, పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతత ఉండాలో లేదో తెలీదు, కానీ రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మాత్రం ప్రశాంతంగా మూతపడ్డాయి. విద్యార్థులు, నిరసనకారులు రోడ్డెక్కకుండా పోలీసులు వేసిన బ్యారికేడ్లు చూస్తే నీట్ ఎగ్జామ్ కంటే ఈ బ్యారికేడ్ల సెటప్పే చాలా పటిష్టంగా ఉందని చెప్పి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పేపర్ లీక్ అయిన ప్రతిసారి ఒక కొత్త కమిటీ, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటన రావటం ఆనవాయితీగా మారింది. కానీ అసలు పేపర్ లీక్ కాకుండా ఉండే బలమైన డిజిటల్ లేదా సెక్యూర్ సిస్టమ్ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే ఎరుక. మొత్తానికి విద్యార్థులు మాత్రం భవిష్యత్తు కోసం పుస్తకాలు పట్టుకోవాలా లేక నిరసన బ్యానర్లు పట్టుకోవాలా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉంటే, ప్రభుత్వం మాత్రం ఫాస్ట్ ట్రాక్ బోర్డు తగిలించి చేతులు దురిపేసుకుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక మచ్చలా మారింది. ఎందుకంటే మొన్న
చలో సంసద్ ఏదైతే విద్యార్థుల మీద చేసిన దాడులు నిజంగా వాళ్ళు పోలీసులా లేకపోతే వాళ్ళు ఏమడుగుతున్నారు? పరీక్షా పత్రాలు మా పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించండి. हम लोग कोई डाकू है क्या? डाकू नहीं है, शिक्षक है हम लोग। तुम्हारे घर में औलादे हो तब पता चले। उनको बात देने से लगा है। कौन करता है? कौन ऐसे मारता है? बहुत गंदी पुलिस है दिल्ली पुलिस, लाठियां चार्ज कर दी है। మాకు మా భవిష్యత్తుకి ఉపయోగపడే పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించే స్థితిలో ప్రభుత్వాలు లేవా అని చెప్పి ప్రశ్నిస్తుంటే क्या आप लोग चाहते हैं ये प्रोटेस्ट खत्म हो जाए? जोर से बोलिए। आप लोग नहीं चाहते ना ये प्रोटेस्ट खत्म हो? धर्मेंद्र प्रधान के इस्तीफे तक आप लोग चाहते हो ना यही बेटर है? तो मैं आप लोगों से वादा करता हूँ, जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता तब तक ये प्रोटेस्ट खत्म नहीं होगा। కంకర్ రాళ్లతో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జవాబులు చెప్తున్నారు. ఎవరైతే జవాబు చెప్పాల్సిన రాజకీయ నాయకులు ప్రభుత్వం మాత్రం నోరు విప్పటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించే కాక్రోచ్ జనతా పార్టీ ఇలాగా దీని మీద ఫైట్ చేస్తుంటే విపక్షాలు కూడా నరేంద్ర మోడీజీ ఇల్లును కూడా ముట్టడించాయి. దానికి సంబంధించి కూడా అక్కడ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారే కానీ నిజంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు, ఏ విధంగా చేస్తున్నారనేది కూడా వాళ్ళు చెప్పే ఆలోచన చెయ్యలేదని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చూస్తే పార్లమెంటులో ఉభయ సభలను కూడా వాళ్ళు విపక్షాలు మాట్లాడటాన్ని వాళ్ళు సహించలేక 2 సభలను కూడా వాయిదా వేశారు. सभी लोगों के मत आ गए हैं, आप भी चर्चा चाहते हैं, ये भी चर्चा चाहते हैं और सरकार चर्चा करने को तैयार है। आप आइए, कब चर्चा करनी है, कितनी देर चर्चा करनी है, सरकार चर्चा को तैयार है। आप आइए चर्चा करने को। ऐसे गैलरी में बैठकर चर्चा नहीं होगी, चर्चा होगी आप अपनी सीट पर बैठे, कितनी देर करनी है, किस नियम के तहत करिए, आप बैठिए। सरकार ने कहा है कि खुले मन से कहा हम चर्चा को तैयार है और सबका मत आ गया है। अब आपके आपस के विवाद को मैं सीट पे बैठ के नहीं मिटा सकता। सदन की कार्रवाई 2 बजे तक स्थगित की जाती है। నరేంద్ర మోడీజీ ప్రధానమంత్రి ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి విపక్షాలు దీని మీద కౌంటర్ చేస్తున్నాయి. ముందు ఎవరైతే విద్యాశాఖ మంత్రి దీనికి సంబంధించి ఆయనని ముందు తప్పించాలి, దాని తర్వాత మేము సభలో మాట్లాడతామని చెప్పి కూడా విపక్షాలు మాట్లాడుతున్నారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా లోక్ భవన్ల ముందు చాలామంది విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంత ప్రజల నుంచి విద్యార్థుల నుంచి ఇన్ని నిరసనలు వ్యక్తమవుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టు ఉన్న పరిస్థితి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఒక పక్కన చూస్తే మేము విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యము అంటూనే ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే విపక్షాలు ఇప్పటి వరకు CJP ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఈ ఉద్యమాన్ని రాహుల్ గాంధీ టేక్ఓవర్ చేశారు అని చెప్పి క్రెడిట్ చోరీ జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజంగా క్రెడిట్ ఎవరిదైనప్పటికీ ఇక్కడుంది మాత్రం విద్యార్థుల భవిష్యత్తు. ఆ భవిష్యత్తు విద్యార్థులు వాళ్ళ కలల కన్నా భవిష్యత్తుని నిజంగా ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. అది కాక్రోచ్ జనతా పార్టీ చెప్పినా, విపక్షాలు రాహుల్ గాంధీ చెప్పినా, లేకపోతే అఖిలేష్ యాదవ్ చెప్పినా, ఎవరు చెప్పినా
తప్పు అయితే జరిగింది, ఈ తప్పుని సరిదిద్దుకోవాలి. పార్లమెంటుకు సంబంధించి చూస్తే వాళ్ళు చేసిన ఎన్ని చట్టాలను వెనక్కి తీసుకోలేదు నరేంద్ర మోడీ గారు. నిజంగా దాంట్లో నిజం ఉంటే విపక్షాలు చెప్పినా, కాక్రోచ్ జనతా పార్టీ చెప్పినా, ప్రజలు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ వాళ్ళు చేసిన దాంట్లో తప్పు ఉంటే వెనక్కి తీసుకోవడంలో తప్పు లేదు. దాంతోపాటుగా ఏదన్నా ఒక చర్య తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ ఏదైనా తప్పు చేసి ఉంటే ఆయన్ని బర్తరఫ్ చేయడంలో కూడా తప్పు లేదు. కానీ ఎందుకు మొండి పట్టుదలతో ముందుకెళ్తున్నారని కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వికసిత్ భారత్ లక్ష్యంగా 2047లో భారతదేశాన్ని ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1గా నిలుపుతామని చెప్పి మాట్లాడుతున్న నరేంద్ర మోడీ కానీ, దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ కానీ ఇలా చిన్న చిన్న సంక్షోభాలని హ్యాండిల్ చేయలేకపోతే ఫ్యూచర్కి సంబంధించి చూస్తే 140 కోట్ల భారతీయుల కళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు భారతదేశాన్ని? ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో, అంటే మనం జీవితంలో చూస్తామని కూడా అనుకొని ఎన్నో వాటిని కూడా చాలా సులభంగా పరిష్కరించిన నరేంద్ర మోడీ గవర్నమెంటు ఎందుకు నీట్కి సంబంధించి, నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఏదైతే జరిగిన దాన్ని ఎందుకు ఒప్పుకోవటం లేదని కూడా ప్రజల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ముందుకెళ్ళాలి. విపక్షాలు లేదా విద్యార్థులు చెప్తున్న వాటిని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు చెప్తున్న వాటిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తే వాళ్ళు ఏదైతే అనుకుంటున్న వికసిత్ భారత్ అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ ఇండియా అవ్వచ్చు, రకరకాల మేక్ ఇన్ ఇండియా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సాకారమే అవ్వచ్చు. లేకపోతే మాత్రం ఏదో అంటారు కదా, ఒకే ఒక్క నిరసన అవ్వచ్చు, ఒకే ఒక్క మార్పు ప్రజలు అనుకుంటే మాత్రం ఏదైతే 2029కి సంబంధించి మళ్ళీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి ఇక్కడ అధికారంలోకి వస్తాం, మేము కాషాయమయం చేస్తామని చెప్తున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం నీట్ పేపర్ లీక్ నిజంగా వాళ్ళ యొక్క క్రెడిబిలిటీకి లీకేజ్ లాగే ప్రజలు భావించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ క్రెడిబిలిటీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటుగా నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని గ్రహించి నిజంగా దానికి సంబంధించి ఏం చేయాలి, విపక్షాలతో మాట్లాడి ఏ రకంగా ముందుకెళ్ళాలి, లేదా వాళ్ళు చేసిన తప్పుల్ని ఏ విధంగా సరిదిద్దుకొని ముందుకెళ్లాలో తెలుసుకుంటే ఇప్పటికైనా వాళ్ళు గ్రహిస్తే మంచిదే చెప్పి కోరుకుంటున్నాం.